మిత్రులారా అస్సలాము అలైకుం. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఖురాన్ యొక్క సందేశాన్ని వింటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఒక మంచి వాక్యాన్ని తెలియపరుస్తాను. 7వ అధ్యాయము 44-45 వాక్యాలు. ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే, ఎవరిపైనైతే అల్లాహ్ దైవం యొక్క అభిశాపం పడుతుందో, దైవం ఎవరినైతే అసహ్యించుకుంటాడో, శపిస్తాడో, అటువంటి దుర్మార్గుల గురించి, అటువంటి దురదృష్టవంతుల గురించి దైవం ఇక్కడ చెప్తున్నాడు. అది ఎవరై ఉంటారంటే, వాళ్ళు ప్రజలను దైవ మార్గం నుండి నిరోధించేవారు, దాన్ని వక్రీకరించగోరేవారు, పరలోకాన్ని తిరస్కరించేవారు అయినటువంటి దుర్మార్గులపై దైవం అల్లాహ్ అభిశాపం పడుగాక. దైవం వాళ్ళని శపిస్తాడు. ఎవరు 3 పనులు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సృష్టికర్త, సృష్టి ప్రభువు ఏకేశ్వరుని యొక్క మార్గం నుండి ప్రజలు నిరోధిస్తున్నారు. ఆయన ఒక్కడు కాదు, అనేక మంది అని, లేకపోతే రకరకాలుగా అనేకమైనటువంటి సిద్ధాంతాలు, మార్గాలు, ఇజాలు కల్పించి ప్రజలను వాస్తవమైనటువంటి దైవ భావం నుండి దూరం చేయడం. ఇది కూడా అతి ముఖ్యమైనటువంటి తప్పు కదండి, పాపం కదా. ప్రజలను నరకం పాలు చేసే విధానాలు ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో తెలియకపోవచ్చు. ఇక్కడంతా మనకు కరెక్ట్గానే కనబడుతూ ఉంటుంది మహాశిలారా. అయితే ప్రతి ఒక్కరు తమ మార్గాన్ని అనుసరిస్తున్నాడు. నిజమైనటువంటి మార్గంలో ఎవరైతే ఉన్నారో ఆ సృష్టికర్త అల్లాహకు మాత్రమే తెలుసు అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్తున్నాడు. మహాశిలారా, అలాగా ఎవరైతే దైవ మార్గం నుండి ప్రజలను నిరోధిస్తూ ఉంటారో, దాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. ఎలా కాదండి, శాస్త్రాల్లో ఈ విధంగా ఉంది, శాస్త్రాల్లో ఆ విధంగా ఉంది, ఇలాగ చేయాలి, అలాగ చేయాలి, మీరు ఏం చేసినా కూడా ఆయనకు చెల్లుతుంది, నదులన్నీ కూడా సముద్రంలో కలిసినట్టు మీరు ఏ ఇష్టం వచ్చినట్లు మార్గాన్ని అవలంబించినా అది ఆయనకే చేరుతుంది. ఇలాంటి మాటలు మనము ప్రతిరోజు కూడా భాష్యకారుల నుండి, భాషణకారుల నుండి మనం వింటూ ఉంటాము. మహాశిలారా, సృష్టికర్తను చేరే మార్గం ఒకటి తిన్ననైనటువంటి మార్గం. అదేమిటంటే సమస్తాన్ని ఆయనకు సమర్పణ చేసుకుని ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపడం, ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపడం, ఆయనకు సాటి సమానం ఎవరిని కూడా కల్పించకుండా ఉండడం. ఇది శ్రావ్యమైనటువంటి, సవ్యమైనటువంటి మార్గం. మరి ఈ మార్గంలో ఎవరైతే వక్రీకరిస్తుంటారో, ప్రజలను ఆపుతుంటారో, అదేవిధంగా పరలోకాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. పరలోకం లేదు, ఏమీ లేదు, ఇక్కడే అంతా కూడా మనం చేయాలి, ఉన్నన్ని నాళ్ళు కూడా ఇక్కడే మనం ఎంజాయ్ చేయాలి అనే మాటలు మనము వింటూ ఉంటాం. ఏమండి, ప్రపంచ పూజారుల నుండి మనం వింటూ ఉంటాము. అలాగా ఈ విధంగా ఎవరైతే ఉంటారో, దైవ మార్గం నిరోధించేవారు, దాన్ని వక్రీకరించేవారు, అదేవిధంగా పరలోకాన్ని తిరస్కరించేవారు, ఇటువంటి దుర్మార్గులపై దైవం యొక్క శాపం పడుతుంది. సర్వేజన సుఖనభవంతు. థ్యాంక్ యూ.